ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. దసరా అంటే విజయవాడ, విజయవాడ అంటే దసరా. మనం ఇప్పుడు గొప్పగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. కానీ కొన్ని యుగాల క్రితమే మహిషాసురుని అనే క్రూర రాక్షసుని ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మ వారు సంహరించారు. అందుకే మనం ఇప్పుడు ఈ విజయదశమిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజుల్లోనే ఓ మహాశక్తి రాక్షసుల్ని సంహరించింది. ఆ రోజుల్లోనే ఓ ఆడవారి గురించి అంత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పిన మహాతల్లి దుర్గమ్మ తల్లి. ఈ ఇయర్ విజయవాడలో దసరా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్ విజయవాడ ఉత్సవ్ అనే పేరుతో చాలా చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ప్రతిరోజు అలంకరణ జరుగుతుంది. 10 రోజులు 10 అలంకారాలతో అమ్మవారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. చాలా చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. చాలా బాగా డెకరేట్ చేశారు. ప్రతిరోజు ఈ రోజులు 10 అలంకారాలతో అమ్మవారు చాలా చాలా ఘనంగా కనపడతారు మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి అమర్నాథ్ సెట్ వేశారనమాట. ఎలాగైతే అమర్నాథ్లో శివయ్య మనకు దర్శనమిస్తారో సేమ్ అలాగే ఇక్కడ రెప్లికేట్ చేశారు. ఐస్ గడ్డతో మనకి కనపడతారు కదా శివయ్య, సేమ్ అలాగే సెట్టింగ్ వేశారు. క్లియర్గా చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది. మొత్తం ఆ వైబ్ రావడానికి మొత్తం వైట్ కలర్లో డిజైన్ చేశారనమాట. ఇక్కడ బ్లూ ఫోకస్ లైట్స్ పెట్టడం వల్ల అలాగా ఉంది. మొత్తం వైట్ కలర్ విభూతితోటి ఇలాగా సేమ్ శివుడు ఐస్ గడ్డతోటి ఎలాగైతే ఉన్నారో అలాగే రెప్లికేట్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి అసలు లైవ్లో చూసినప్పుడు. చాలా చాలా బాగుంది అసలు సెట్ అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యోతిర్లింగాలు సెట్ వేశారనమాట. మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్, ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వనాథ్, ఉత్తరాఖండ్లో కేదార్నాథ్. సేమ్ ఎలాగైతే అక్కడ ఉంటారో శివయ్య అలాగే రెప్లికేట్ చేశారు. మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్, మహారాష్ట్రలో భీమశంకర్ రూపంలో చాలా చాలా బాగుంటారు శివయ్య. గుజరాత్లో నాగేశ్వర్ రూపంలో, జార్ఖండ్లో వైద్యనాథ్ రూపంలో, తమిళనాడు రామేశ్వరం. ఇలా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శివయ్య. మొత్తం అన్ని రూపాల్లో మనం అన్ని చోట్లకి వెళ్ళి చూడలేం కాబట్టి ఒక వన్ రూఫ్ కిందనే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న మొత్తం అన్ని విగ్రహాల్ని ఇక్కడ చాలా బాగా రెప్లికేట్ చేశారు. చాలా చాలా గ్రాండ్గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, శ్రీశైలం, మల్లికార్జున, ఉజ్జయిని, మహాకాళేశ్వర్ ఇలాగా అన్ని శివలింగాల్ని చాలా బాగా రెప్లికేట్ చేశారు. అమ్మవారిని జ్యోతిర్లింగాల్ని మొత్తం అంతా చూసేసిన తర్వాత మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత లైవ్ కాన్సర్ట్ జరుగుతుందన్నమాట. ఇక్కడైతే మామూలుగా రెస్పాన్స్ లేదు. జనాలంతా ఒక వైబ్లో ఉన్నారు. ఫస్ట్ టైం ఎవర్ విజయవాడలో ఇలాంటి సెలబ్రేషన్స్ జరగడం చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఇప్పుడు నేను ఇది వచ్చేసి పున్నమి ఘాట్లో లైవ్ కాన్సర్ట్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ గీతామాధురి గారు, సునీత గారు, ధనుంజయ్ గారు, సమీరా భరద్వాజ్ గారు, ఓంకార్ గారు అండ్ అందులో ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేశారు. అది మన బాలయ్య బాబు, జై బాలయ్య, బాలయ్య బాబు గారు వచ్చి ఓపెన్ చేశారనమాట. చాలా చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. అంతా అమ్మ దయ వల్ల అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు విజయవాడ మొత్తం. తర్వాత చాలా డిఫరెంట్ స్టైల్స్లో డాన్సెస్ కూడా చేశారు. అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లాగా. ఇక్కడ వచ్చేసి డి తేజస్విని వచ్చేసి డాన్స్ చేశారనమాట. మొత్తం ఈ డాన్స్ పర్ఫార్మెన్స్, లైవ్ కాన్సర్ట్స్ అన్నీ జరిగిన తర్వాత దాండియా నైట్ కూడా జరుగుతుంది. ఎవ్రీడే జరుగుతుంది. ఇక్కడ 8 to 10 దాండియా జరుగుతుంది. నార్మల్గా ప్రోగ్రామ్స్ వచ్చేసి 6 స్టార్ట్ అవుతున్నాయి. మంచిగా ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి అనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, టికెట్ కూడా లేదు. ఇక్కడ కాన్సర్ట్స్ అన్నిటికీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నార్మల్గా మనం కాన్సర్ట్స్ ఎంజాయ్ చేయాలంటే 500 to 1000 రూపీస్ ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు కదా. సో ఫర్ ద విజయవాడ పీపుల్ ఫ్రీ అనమాట. బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శనం చేసుకొని జ్యోతిర్లింగాలు అండ్ అమ్మవారి సెట్ చూసిన తర్వాత ఇలాగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి దాండియా నైట్. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఇందాక కాన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దాండియా నైట్. దాండియాకి అయితే నార్మల్గా రెస్పాన్స్ లేదు అస్సలు. దాండియాకి మంచి పీక్స్లో వైబ్లో ఉన్నారు అందరూ. ఇప్పుడు జనాలందరూ ఉన్నట్టుంటే ఒకటేసారి వెళ్ళిపోతున్నారు ఎక్కడికని చూస్తే. మీరు అక్కడ చూడొచ్చు గ్రీన్ అండ్ ఎల్లో
ఆల్ మల్టీ కలర్స్ తోటి ఒక సెట్ వేశారు. అది వచ్చేసి ఓన్లీ స్పెషల్లీ ఫర్ దాండియా అనమాట. అక్కడ దాండియా ఆడుతున్నారు. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ డాన్సర్స్ని, ఆ తేజస్విని కంటే జనాలు ఎక్కువగా దాండియా కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళు రాకముందే మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు మన గైడ్ చేయని అవసరం లేదు, ఏం లేదు, జస్ట్ గ్రూప్స్గా ఫామ్ అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ విజయవాడ ఉత్సవ్కి. చూడండి ఇక్కడ విజయవాడ ఉత్సవ్ దాండియా నైట్లో ఇక్కడ డాన్సర్స్ అనమాట. వీళ్ళు గైడ్ చేస్తున్నారు ఎలా డాన్స్ చేయాలి అని స్టెప్స్ అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి షాపింగ్స్ కూడా పెట్టారనమాట. షాపింగ్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. చాలా బాగా నైట్ విజయవాడ అంటేనే ఫుడ్ స్టాల్స్, ఈ స్ట్రీట్లో నైట్ ఫుడ్ స్టాల్స్ చూడగానే వాహ్ అనిపిస్తుంది. మరి ఇలాంటి ఇంత మంచి గ్రాండ్ ఈవెంట్ జరిగినప్పుడు ఫుడ్ స్టాల్స్ లేకపోతే ఎలా? చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయన్నమాట. వేరే వేరే స్టేట్లో ఏదైతే మంచిగా స్పెషల్ ఉంటుందో అవన్నీ ఇక్కడ బాగా ఆర్గనైజ్ చేశారనమాట. ఒక వన్ రూఫ్ కింద మనం అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్డీస్ అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా విజయవాడ దర్శనం చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ కమ్ అండ్ విజిట్. అసలు చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. దుర్గమ్మని బాగా దర్శనం చేసుకోవచ్చు. అమ్మ ఆశీస్సులతో మన కోరికలన్నీ తీర్చేసుకోవచ్చు ఈ దసరాలో. ఇక్కడ వచ్చేసి ఫోటో బూత్స్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో బూత్స్ పెట్టారు. సినిమా హీరోస్ ఇవన్నిటికీ పోస్టర్స్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారనమాట చిన్నపిల్లలకి అంతా. అండ్ ఇది వచ్చేసి అమర్నాథ్ సెట్ ఎంట్రింగ్ అనమాట. చాలా చాలా బాగుంది. మీకైనా నా వీడియో నచ్చినట్టయితే జై భవానీ అని కామెంట్ చేయండి. ఈ ఇయర్ విజయవాడలో దసరా అయితే ధూమ్ ధామ్గా జరుగుతుంది, బ్లాక్ బస్టర్ అంతే. ఇవన్నీ వచ్చేసి ఫోటో బూత్స్ అనమాట, మీరు చూడొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫుడ్ స్టాల్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.